ఓకే మేడం ఇచ్చోండి మేడం చూడరా మేడం ఓకే నారాయణ సార్ కొట్టేయాలి. జిందాబాద్. ఓకే మేడం నెల్లూరులో అభివృద్ధి జరగాలంటే జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి ప్రదాత పొంగూరి నారాయణ గారి నాయకత్వం. అభివృద్ధి ప్రదాత పొంగూరి నారాయణ గారి నాయకత్వం. అభివృద్ధి ప్రదాత పొంగూరి నారాయణ గారి నాయకత్వం. సురక్షితమైన మంచి ఓట్లు వేసి తెలుగుదేశం గెలిపించాలా. రాష్ట్రం అంతకాలం అభివృద్ధి నిద్రలేస్తే రోడ్డే కనిపిస్తా మేడం దగ్గర మేడం వేసాడు, అండర్ వేసాడు. అందరూ ఒకసారి రండి మేడం మేడం స్లో 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 అందరూ కలిసి రండి. ఈరోజు 3వ డివిజన్లో 146వ వార్డులు ఇంటింటికి 46వ బూత్లు గడప గడపకు వెళ్ళి ప్రచారం చేయటం జరుగుతోంది. నారాయణ గారికే ఓటేయమని, తెలుగుదేశాన్ని గెలిపించాలని వారిని అభ్యర్థించడం జరుగుతోంది. ఇప్పుడే ఒక ఇంటి నుంచి బయటకు వస్తున్నాము. అసలు రానవసరమే లేదమ్మా. మీరు ఇది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. రిజల్ట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాము ఎవరికి ఓటు వేయాలి, లేకపోతే ఎవరిని గెలిపించుకోవాలి అనేది మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాము. మీరు రావాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే రాబోతోంది. మా కోసం మేము గెలిపించుకుంటాము. మాకు రోడ్లు ఇంకా ఎక్కడైతే కొంత సారు ఒక 90% వేస్తున్నారు, ఇంకొక కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయో ఆ బ్యాలెన్స్ రోడ్లన్నీ పూర్తవ్వాలంటే, డోర్ టు డోర్ మినరల్ వాటర్ రావాలంటే, ప్లస్ సారు ఏదైతే ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నారో దోమల రహిత నగరంగా తీర్చిదిద్దుతాను నెల్లూరుని మోడల్ సిటీగా అనేసి సారు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో మాకందరికీ ఖచ్చితంగా నమ్మకం ఉంది. సారు ఏదైతే ఒక మాట చెప్తారో ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తారు, దాన్ని నిలబెట్టుకుంటారు అని సారు చెప్పే మాట మీద మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకము మాకు ఖచ్చితంగా ఉంది. దానికోసం మేము సార్ని గెలిపించుకుంటాము. మీకోసం కాదు, మా కోసం మేము గెలిపించుకుంటాము అని ప్రతి ఒక్కళ్ళు అష్యూరెన్స్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తున్నారు. దీంతో మేము రెట్టించిన ఉత్సాహంతో ఇక్కడ ఎన్ టీం కార్యకర్తలు అయ్యుండొచ్చు, లేకుంటే మహిళా శక్తి టీము, బిఎల్ఎస్ ఇన్ఛార్జెస్, బూత్ కన్వీనర్స్, ప్రతి ఒక్కళ్ళు ఉన్న మెంబర్స్ కార్యకర్తలు అందరూ వాళ్ళ యొక్క 100% వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఇక్కడ జరుగుతూ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయటం జరుగుతోంది. దీంతో ఖచ్చితంగా విజయం సాధిస్తాము. నెల్లూరుని ఇంకా ఒక హై స్టాండర్డ్ లో ఒక మోడల్ సిటీ కింద చూసుకుంటాము అని చెప్పి ఖచ్చితంగా నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.